హలో అందరికీ, ఇవాళ వచ్చేసి దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను రండి. ముందుగా కడాయి తీసుకోవాలి. కడాయిలో పల్లీలు దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని తర్వాత అందులోనే దొండకాయలు, పచ్చికాయలు, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన వెళ్ళే వరకు ఒక 5 మినిట్స్ తర్వాత 2 టమాటాలు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు, కొత్తిమీర వేసుకొని అవి కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా పచ్చి వాసన వెళ్ళే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లార్చుకున్న వాళ్ళది మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అది పల్లీలు ఉన్నాయి కదండి, గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక అల్లం వెల్లిపాయ గడ్డ, మనం ఆల్రెడీ దొండకాయలు చల్లార్చుకున్నాం కదా అండి, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో తీసుకోవాలి. మొత్తం వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అంటే కూడా మొత్తం మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపక్కగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు చపాతీలో కానీ వేడి వేడి అన్నం కానీ టేస్ట్ బాగుంటుంది ఇది మనకి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని అందులో మీరు ఎర్రమిరపకాయలు కానీ పప్పు అలా కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ఆయిల్ పోసుకొని అందులో తాలింపు వేస్తున్నాను అండి. జీలకర్ర అవి వేసుకొని తాలింపు చేసుకుంటున్నా. అందులోనే కొద్దిగా కల్లమాకు కూడా వేసుకుంటున్నా. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది కూడా మిశ్రమాన్ని దొండకాయని మిక్స్ చేస్తున్నాను, కలుపుకుంటున్నా బాగా. ఇది మనకు ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది నా స్టైల్లో దొండకాయ పచ్చడి ఎలా చేశాను, ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి.